ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాలు దేవుని హస్తం మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయను గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 2 రోజులుగా మనము శోధనల గురించి దేవుని యొక్క మాటను ధ్యానిస్తూ వస్తున్నాము. ఆయన శోధనలో మనతో ఎలా ఉన్నాడు, ఆయన శోధనలో మనం ఎలా బలపరుస్తున్నాడు అనేటువంటి దాని అంశం మీద మనము 2 విషయాలు ధ్యానించుకున్నాం. ఈరోజు శోధన గురించి ఇంకొక మాటను కూడా మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కూడా కలుగజేయును అనేటువంటి మాటను మనం అక్కడ చదువుతున్నామండి. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనంలో ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. మన దేవుడు ఆయన శోధనలతో మనతో ఉంటాడు, శోధనలో మనతో ఉంటాడు, శోధనలో మనల్ని బలపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధన నుండి తప్పించుకొనగలిగే మార్గాన్ని కూడా ఆయన మనకు కలుగజేసేటువంటి దేవుడు. ఈ యొక్క శోధనను ఎందుకు అనుమతించాలి ఆయన అని మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈ శోధన ద్వారా ఆయన మన యొక్క ఈ లోక సంబంధమైనటువంటి క్రియల నుండి మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి శోధన కూడా లోక సంబంధమైన ప్రతి పాపాన్ని మన నుండి దూరపరుస్తున్నాయి. అప్పుడు మనము దేవునికి దగ్గర అవుతున్నాము. దేవునికి మనం సమీపమైన వారిగా మారడానికి ఒక శోధన దేవుడు అనుమతిస్తున్నాడు. రెండవది, నిన్ను నన్ను విలువగల ఉపయోగమైన పాత్రగా మార్చడానికి దేవుడు మన జీవితంలో శోధనను ఆయన అనుమతిస్తున్నాడు. తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చుకోవడానికి ఆయన శోధనను అనుమతిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బంగారము మామూలుగా బంగారం మట్టిలో ఉంటుందండి. అది మట్టిలో ఉన్నంత వరకు అది స్వచ్ఛమైన బంగారం అని చెప్పలేము. ఎప్పుడైతే అది పుటము వేయబడుతుందో అప్పుడే అది స్వచ్ఛమైన బంగారంగా మార్చబడుతుంది. అలాగే నిన్ను నన్ను కూడా స్వచ్ఛమైన బంగారం వలె పరిశుద్ధులుగా మార్చడానికి ఈ పుటము అనేటువంటి శ్రమలను దేవుడు అనుమతిస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మన దేవుడు శ్రమను అనుమతించి అలానే శ్రమల్లో మనం ఉండిపోవాలని చెప్పి ఇష్టపడేటువంటి దేవుడు కాదు. మనం ఎప్పుడైతే మన జీవితాల్లో ఆయనకు చిత్తానుసారంగా మారుతాయో అప్పుడు వెంటనే శ్రమల నుండి తప్పించుకొనగలిగేటువంటి మార్గాన్ని ఆయన కలుగజేస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇశ్రాయేలు గురించి నిర్గమాకాండం 14వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, వారు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో రాజుకు బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు దేవుడు వారిని విడిపించి కనాను దేశానికి ముందుగా వారిని నడిపిస్తున్నాడు. ఇప్పుడు వెంటనే ఇంకొక శోధన వస్తుంది. ఏంటంటే వారు ముందుకు సాగలేని ఒక పరిస్థితి, ఒక శోధన కలుగుతుంది. ముందు ఎర్ర సముద్రం ఉంది. అయ్యో, మనము ముందుకు సాగితే సముద్రంలో మునిగి చచ్చిపోతాము, ఇక్కడే ఉండిపోదాం అనుకుంటే వెనక ఫరో రాజు సైన్యం వస్తుంది. మనము వెనక్కి వెళ్ళినా ప్రమాదమే, ముందుకెళ్ళినా ప్రమాదమే, ఇక్కడే ఉన్నా ప్రమాదమే. అప్పుడు ఏం చెయ్యాలి? అంతుపట్టట్లేదు. మరి దేవుడికి మొరపెడుతున్నారు, అయ్యా మేమేం చేయాలో మాకు అంతుపట్టట్లేదు, మా చుట్టూ శోధనలు ఉన్నాయి, ముందుకు వెళ్ళలేకపోతున్నాము, వెనక్కి వెళ్ళలేకపోతున్నాము, ఉండే స్థలంలో కూడా ఉండలేకపోతున్నాము, చుట్టూ శోధనలు ఉన్నాయి, ఏం చేయాలని చెప్పి దేవుడికి మొరపెడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనము శోధనలో మనం ఏం చేస్తున్నామండి? శ్రమలో మనం ఏం చేస్తున్నాము? మన యొక్క సొంత ప్రయాసాలే మనం పడుతున్నామా? లేకుంటే మనుషుల దగ్గర సలహాలు అడుక్కుంటున్నామా? మనుషులు వెతుక్కుంటున్నామా? నేను ఎలా శోధన నుంచి తప్పించుకోవాలని చెప్పి నాకు సలహా ఇవ్వండి అని చెప్పి మనుషుల దగ్గర సలహా అడుగుతున్నామా? లేకుంటే దేవునికి మొరపెడుతున్నామా? ఆలోచిద్దాం పిల్లరా. ఇశ్రాయేలు ఏం చేశారు అంటే దేవునికి మొరపెట్టారు. వారికి వచ్చినటువంటి ప్రమాదంలో దేవుడి కోరు మొరపెట్టారు. అయ్యా, మా చుట్టూ శోధనలు ఉన్నాయి, నువ్వే మమ్మల్ని విడిపించాలి, ఈ శోధనను నువ్వే తప్పించాలి అని చెప్పి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడైన యెహోవా అద్భుతకరంగా ఆ ఎర్ర సముద్రాన్ని బద్దలు చేసి వారిని ఆ శోధనను తప్పించాడు, ప్రమాదం నుంచి తప్పించాడు, వారి జీవితంలో తన ప్రణాళిక నెరవేర్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలును శోధన నుంచి తప్పించినటువంటి దేవుడు, దానియేలును సింహపు నోళ్ళ నుండి తప్పించినటువంటి దేవుడు ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క శోధన నుండి, ప్రతి ఒక్క వేదన నుండి నిన్ను, నీ కుటుంబాన్ని ఖచ్చితంగా తప్పిస్తాడు. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, శోధనలో నిన్ను ఏ మాత్రము మృంగివేయవు. నువ్వు మునిగిపోవు, భయపడద్దు. ఎందుకంటే శోధనలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. శోధనలో దేవుడు నిన్ను బలపరుస్తాడు, శోధన నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. కాబట్టి ఆయనకు మనం ప్రతిరోజు మొరపెడదామండి. అయ్యా, నువ్వే నన్ను శోధన నుంచి తప్పించాలని చెప్పి ఖచ్చితంగా నీ దేవుడు నిన్ను
నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుండి, శోధల నుండి ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని తప్పిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నువ్వు శోధనను తండ్రి తప్పించేటువంటి దేవుడవు తండ్రి అయ్యా. మాకు దానికి మార్గాన్ని కలుగజేసేటువంటి దేవుడవు తండ్రి అయ్యా. స్తోత్రం. ఇశ్రాయేలుని ఎలాగా తండ్రి స్తోత్రం యేసయ్యా ఎర్ర సముద్రాన్ని తండ్రి బద్దలుగా చీల్చి మీ బిడ్డలను ఎలాగైతే వెలుపలకు నడిపించావో, శోధన తప్పించావో, అలాగ తండ్రి నీ బిడ్డలకు ముందున్నటువంటి ఎర్ర సముద్రం లాంటి సమస్యల నుండి తండ్రి, శోధన నుండి నీ బిడ్డల తండ్రి అయ్యా మీరు వెలుపలకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ యొక్క బిడ్డల శోధన నుంచి జయించి తండ్రి మీ బిడ్డలు హెచ్చించబడిన కృపదయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా తండ్రి మీ బిడ్డలు చేసే అన్ని విషయాలు మీ హస్తం తోడునో ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.